ఈ పౌడర్ రాసుకో, తెల్లగా ఉంటావు. కోటగారు మీకు బ్యాడ్ న్యూస్ అండి. చెప్పాడు. హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి. అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా? గుడ్ న్యూస్ అవుతుంది. అదేంటండి, పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డ ఎలా అవుద్ది? గుండె అయిపోయిందేమో చూడండి. ఓరి వెర్రి వెధవా, అది గుడ్ న్యూసే అవుతుందిరా. అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఎందుకు క్యాన్సిల్ అవుద్ది? ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు మా చంటాడి కంటే అందంగా ఉండడు కాబట్టి. చూసావా, అందుకే ముస్తాబు చేస్తున్నా. ఆ సంబంధం క్యాన్సిల్, మన సంబంధం ఖాయం. ఒకసారి చూడు వాయిస్ లేక కమేడియన్ లా ఉన్నాడు గాని ఆ ఫేస్ చూడు హీరోలో లేడు. నిజమే, నెత్తి మీద నెమలేక చేతిలో ఫ్రూట్ పెడితే లార్డ్ కృష్ణ పరమాత్మలా ఉంటాడు. పిల్లలు చూసారా నానా? ఆ సంబంధం క్యాన్సిల్, మంది ఫైనల్. నువ్వు రెడీగా ఉండు. ఇదేనయ్యా మా సత్యనారాయణ ఇల్లు. ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు. పాఠాలంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు, జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో, మన సంప్రదాయాల్ని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు. మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం. కమాన్ రా బాబు, ఇదేనా రావడం? నా భార్య పూర్ణమ్మ. పద బాబు, రారా. రా బాబు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? అవేవి అలవాట్లేవండి. రాహుకాలం వచ్చే లోపు అమ్మాయిని చూపించండి. నీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట. అవి నమ్మకాలు కావండి, పెద్దలు గుర్తించిన సత్యాలు, మనకిచ్చిన వరాలు. ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాడిని ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి? ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం. పెళ్లి చూపులో మెల్ల కనపడతాను, పెళ్లి కొడుకు అదిరిపోయి పారిపోతాడు. అమ్మా వాణి, పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే, రా. తలెత్తితే కాని మీ రూపం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నా రూపం ఎలా ఉంటుందో మీకు తెలీదు. చూస్తే రూపం తెలుస్తుంది, మాట్లాడితే మనసు తెలుస్తుంది. ఏం మాట్లాడను? నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు. మీ గురించి వివరాలు చెప్పండి. నా గురించి కూడా చెప్పుంటారు కదా? అఫ్ కోర్స్ చెప్పారు, అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను. మీరు నాకు నచ్చారు. నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను. మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ ఒక కారణమైతే, ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురవ్వడం ఇంకో కారణం. నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం. నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. కాబోయే భార్యని అండి అనకూడదు. కుర్రాడి గురించి వివరాలు ఏమీ తెలుసుకోకుండా ఒప్పేసుకున్నావు. అతను ఆయన గురించి నాకు అన్ని తెలుసు అంకల్. అయితే ఇంకే. ఒరే సత్యం, అమ్మాయి సైడ్ నుంచి కూడా ఏమీ డౌట్స్ లేవురా. ఇక ముహూర్తాలు పెట్టేసుకోవడమే తరువాయి. ఏంటి ఈ రోజు రాత్రి మన శోభనం కదూ? రాత్రి వరకు ఆగలేకపోతే పగలే చెప్పండి. మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా? బంగ్లా ఏంటి? నాకు బంగ్లాలే లేవు. నేను ఉంటున్నది అద్దెంట్లో. నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు. చీచి, నీ మీదొట్టు. నాకు బంగ్లాలే లేవు. మరి బంగ్లా లేకపోతే మీ సీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు? సీలో కారా? మన పెళ్ళి ఒక ముందు
ఓసారి మిమ్మల్ని సీలో కార్లో బ్యాంక్ దగ్గర చూశాను. నాతో అబద్ధాలు ఆడకండి. పిచ్చిదానా, నువ్వు చూసిన మాట నిజమే, కానీ ఆ కార్ నాది కాదు, మా బాస్ది. ఆ రోజు మా బాస్ 10 లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను. ఆ 10 లక్షలు మనవి కావా? కావు. మరి ఆ ఫోర్డ్ కారు? అది కూడా నాది కాదే. ఆ రోజు మీరు షాప్ లో కొన్నారే నగలు అవి? అవి మా బాస్ గారి మిస్సెస్. ఓరి దేవుడు, దెబ్బైపోయాను. ఏవాణి, ఈ దెబ్బ అయిపోవడం ఏంటి? సీలో కారు, ఫోర్డ్ కారు, నగలన్నీ మీవే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను. యువతలు నాకింత దుఃఖం వస్తుంటే నీకంత నవ్వెందుకు వస్తుందట? సరే, అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా? చచ్చిన చేసుకునేదాన్నే కాదు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? వచ్చినట్టు కాపురం చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను? పిచ్చిదానా, ఆ భార్యాభర్తలను చూడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కారులు లేవు, బంగ్లాలు లేవు, కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత, అభిమానం, అనురాగం ఉన్నాయి. నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు. ఇలా చూడు, ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగాను పుడతాయి. వాళ్ళే భార్యాభర్తలవుతారు. అలా భార్యాభర్తలయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి. అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో ఓరి నాయనో, నాకు కార్లు బంగ్లాల పిచ్చి ఉందని చెప్పానని ఈ రేంజ్ లో సుత్తి కొట్టాలా? ఏమో, నా అదృష్టం ఎలా ఉందో, రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో. ఎవరైనా వింటారు? రాత్రికి మాట్లాడుకుందాం. ఇవా రాత్రి మాటలు ఉంటావు, ఓన్లీ ముద్దుల్స్. చెప్పండి. మీరే పాలు గ్లాస్ రండి. చంటిబాబు, నీకు గుడ్ న్యూస్ అయ్యా. అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది. మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని. మీ బాబు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా, మరి మీ ఇంటి ముందు ముగ్గేయటానికి నీకు పెళ్ళం ఎలా వస్తుంది? అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే. ఏంటి, నీకు ఎప్పుడో తెలుసా? మరి ఎందుకు ఊరుకున్నావు? మీ బాబుకు బుద్ధి చెప్పదా? ఏంటి, ఒక ఐడియా వేసావా? ఏంటి ఐడియా? చెప్పు. అర్థమైంది, నీది బుర్ర కాదు, ఐడియాలు త్వర. నువ్వు ఇక్కడే ఉండు, మీ బాబు నేను పిలుచుకొస్తాను. ఓకే. కోట గారు, మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి. ఏంటది? మీరు పొద్దున్నే అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేశారు కదండి. అవును. అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి. ఎంత బ్యాడ్ అండి? ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా? ఇది డెఫినెట్ గా బ్యాన్ చేశారా? అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి. ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయారండి. మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు. తాళం పెట్టుకెళ్లారా? తర్వాత జరుపుకోవచ్చులేరా? అబ్బాయి అలా అనకండి, గొబ్బెమ్మలో పవర్ పోద్ది. చనరబై, గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ బొట్టం ఏంట్రా? అది కాదండి, ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది. దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి, దాని పవర్ పోద్ది. మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు. ఏంటారా మీరు 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 కూడా నా రూట్లోకి వచ్చేస్తున్నారు. వెళుతున్నా, ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిద్దుముత్త ఓపెన్ అయిపోతాయి. మామూలుగా అయిపోవటం ఏంటండి, ఫుల్గా అయిపోతాయి. ఇదిగో గొబ్బెమ్మలు నొక్కండి. ఆ సెంటర్ నొక్కండి. నొక్కుతా అన్ని 1 by 1 నొక్కుతా. 1 2 3 4. ఇదేంట్రా గొబ్బెమ్మ పేలింది? ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి. కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు పేలటమా? కాదు, మీరు బతికి బయటపడటం.
పిల్లాడు ఏడుస్తుంటే వినపడ్డం లేదా? వినపడుతోంది, కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా. అవి తల్లనాల్సిన మాటలు కావు. ఆ మాటకొస్తే నాది అసలు తల్లి అవ్వాల్సిన వయసే కాదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వీడికి పాలివ్వు. ఇవ్వను, పోతపాలు పోయండి. పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం. వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను. వస్తాను. ఆ, ఎక్కడికి? పోయిన అందాన్ని తిరిగి పొందటానికి. అర్థం కాలేదా? బ్యూటీ పార్లర్ కండి. ఆ, వీణెవరు చూసుకుంటారు? మీరు చూసుకోండి. చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది. లేకపోతే ఆ ఉయ్యాలో పడేయండి. చేర్చి వాడే ఊరుకుంటాడు. వస్తాను. వాణి ఊరుకో నాన్న, ఊరుకో. నేను ఉన్నాగా. ఊరుకో 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 ఊరుకో. సార్, మన రిక్షా వాడికి జ్వరం వచ్చిందంట. ఇవాళ రానని కబురు చేశాడు. వేరే రిక్షా తీసుకురారా? మామగారు, నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి. నీకెందుకే శ్రమ? నువ్వు ఇందులో శ్రమే ఉంది మామగారు. రండి రండి మామగారు, కూర్చోండి. నేనెంత అదృష్టవంతున్నయ్యా. నా మీద నాకే అసూయగా ఉంది. అసూయ పడ్డానికి ఎక్కడో శాలిటీ ఉందండి. అసూయ కాదురా, కుళ్ళు పుడుతుంది. వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకుతకుతకు ఆడిపోతుంది. ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం. అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళని డౌట్ వస్తుంది. కోళ్ళు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే? అస్సలు డౌట్ లేదు. మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి, కారు బాంబే కరెక్ట్. అంటే ఏంట్రా, ఆ? ఆ రోజున గొబ్బెంలో బాంబు పెట్టి నేను కాదండి, మీరు అందరిళ్ళ ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు. ఎరా, నిన్ను- అబ్బో. ఏం కావాలంటరా? సినిమా కథ చెప్పాడు కదండి ఇంతవరకు. ఆ. ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణదేశం అని ఆ. టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటున్నాడు. అదేంటి మరి? తట్టుకోలేను నాయనో. ఆటో, ఏ ఆటో ఆటో. వాణి, ఏంటి మన కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా? అవును, మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిల్లీ క్వశ్చన్. ఇప్పుడు భూమి మీద ఉన్నాను, రేపు గాల్లో ఉంటాను, ఎల్లుండి సముద్రంలో ఉంటాను. ఫాలో కాలేదా? అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. విమానంలో ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు, లండన్ లో బ్రేక్ఫాస్ట్, అమెరికాలో లంచ్, డిన్నర్ ఇన్ రష్యా. యూనో ఐఎమ్ ఎ బిజీ డాన్సర్. ఫాలో అయ్యావా? అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట. యా, మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. బయట బాయ్, నువ్వేం చేస్తున్నావు? కాపురం. నీకు పెళ్ళైందా? నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు. నాకొక బాబు కూడా ఉన్నాడు. నీకు పిల్లాడా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. హే హే, యు ఆర్ లైయింగ్. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజం. పెళ్ళయి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే, హే మ్యాన్, రియల్లీ గ్రేట్. అస్సలు ఫాలో కాలేదు. నువ్వు మరీ పొగుడుతున్నావు. పొగట్టా? నో 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 నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నీ ఒంటి మెరుపు, ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు. హే, నిజం చెప్పు. నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కదూ? గాడ్ ప్రామిస్, నేను చెప్పిందంతా నిజం. ఫ్లాట్. బై ద బై, సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు? మా ట్రూప్ ని పరిచయం చేస్తాను. ఓకే ఓకే, కమ్ ఫాలో మీ. వెల్కమ్ వాణి, వెల్కమ్. Hey boys and girls, come here, come here, come here, come here. She is Vani, my classmate and a wonderful dancer. డాన్స్ అని చెప్పడం ఎందుకు? ఇప్పుడు కేవలం హౌస్ వైఫ్ నే. నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? No, 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 no. Delight చేసావు. Come on, Vani, sit down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. 1, 2, 3, 4. That's right. Yeah. Come on.
Yes, baby. Come on. Yes. Ah. Yeah. Ah. Stop it! Shit. ఎన్నిసార్లు చెప్పినా రాంగ్ స్టెప్ చేస్తావేంటి? ఇలా అయితే క్లోజ్. నేను క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్. వాణి, ఒకసారి ఆ స్టెప్స్ చేసి చూపించు. నేనా? Why not? Come on, you can do it. No. Come on, Vani, please. Please. Yes. Come on, please. Come. Steps చూపించరా? అవసరం లేదు, ఒకసారి చూసానుగా. That is Vani. ఇలా చూస్తే అలా ఫాలో అయిపోతుంది. Come on. Come on. Get ready. Take positions. Yes. Boys and girls, get ready. Come on, ready? 1, 2, 3, 4. Fantastic! Excellent! Super! Marvelous! Wow! What a grace! It's really great! డాన్స్ చేస్తే ఇంత గ్రేస్ ఉండాలి, రైట్? యా. థ్యాంక్ యూ. ఇక నేను వెళ్తాను. ప్రకాష్, వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా. Sure, definitely. Wow!